హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో 1080 అండ్ సెకండ్ బాక్స్లో 2340 పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం. ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు అదే విధంగా ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి ఎండింగ్లో ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి బీట్ మార్క్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా మీరు ఎంత సాంగ్ అయితే తీసుకున్నారో అంతవరకు ఇలా బీట్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బీట్ మార్క్ తగ్గట్టుగా ఇమేజెస్ని అయితే యాడ్ చేద్దాం. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి ఇమేజ్ని ఇలా మిడిల్లోకి తీసుకురండి. తర్వాత యారో మార్క్ పైన క్లిక్ చేసేసి మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఇంకో ఇమేజ్ని కూడా యాడ్ చేసేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలానే అన్ని ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 బటన్స్ ఉంటాయి సైడ్కి. ఇందులో ఫస్ట్ ఆల్రెడీ అది ప్రెస్ చేసే ఉంటుంది, మీరు ఏం ప్రెస్ చేయకండి. మళ్ళీ ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ని అయితే ఇలా లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇలా ఇమేజ్ టోటల్గా మూవ్ అయ్యేంత వరకు మూవ్ చేయండి. ఇప్పుడు మనకి ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేయండి. ఇలా ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇమేజ్ని అయితే ఇలా లెఫ్ట్కి మూవ్ చేయండి. మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అప్పుడు ఇమేజ్ని ఎలా మూవ్ చేశారో ఎండింగ్ కీ ఫ్రేమ్ అప్పుడు కూడా ఇమేజ్ని అలానే మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా గ్రాఫ్ని అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రాఫ్ పెట్టుకున్న తర్వాత మనకి కింద 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత కాపీ కర్వ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి పేస్ట్ కర్వ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి 3 డాట్స్ పైన ఇంటర్చేంజ్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకి గ్రాఫ్ అయితే ఆపోజిట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెకండ్ రొటేషన్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సేమ్ మీరు ఫస్ట్లో ఎక్కడెక్కడైతే 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేశారో ఇప్పుడు కూడా సేమ్ 3 కీ ఫ్రేమ్స్ అలానే యాడ్ చేయండి. ఇప్పుడు మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఈ రొటేషన్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని అయితే 5 డిగ్రీస్కి రొటేట్ చేయండి. తర్వాత ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి -5 డిగ్రీస్కి మూవ్ చేయండి. ఇలా -5 డిగ్రీస్కి రొటేట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అండ్ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి.
తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ కర్వ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి పేస్ట్ కర్వ్ పైన క్లిక్ చేయండి. 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ కర్వ్ పైన క్లిక్ చేయండి. తర్వాత దానిపైన ఇంటర్చేంజ్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి పైన సెర్చ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి టైల్స్ అని టైప్ చేయండి. మనకి ఇలా టైల్స్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిర్రర్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఇమేజ్ ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, దాని దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే ఇలా రైట్కి మూవ్ చేయండి. ఇలా పూర్తిగా కనిపించకుండా రైట్కి మూవ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇమేజ్ని ఇలా రైట్కి మూవ్ చేయండి. మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ అప్పుడు ఇమేజ్ని రైట్కి ఎలా మూవ్ చేశారో ఇప్పుడు కూడా సేమ్ అలానే మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ మిడిల్లోకి వచ్చేసి కర్వ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. తర్వాత 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ కర్వ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ కర్వ్ పైన క్లిక్ చేయండి. తర్వాత పైన ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ మనకి రొటేషన్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ మిడిల్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, దాని దగ్గరకు వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ వాల్యూ అనేది -5 డిగ్రీస్కి రొటేట్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, అక్కడికి వచ్చేసి దీని వాల్యూ అయితే 5 డిగ్రీస్కి రొటేట్ చేయండి. ఇలా 5 డిగ్రీస్కి రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కీ ఫ్రేమ్ మిడిల్లోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేయండి. నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ కర్వ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ కర్వ్ పైన క్లిక్ చేయండి. తర్వాత దానిపైన ఉన్న ఇంటర్చేంజ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి గ్రాఫ్ అయితే రివర్స్లో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుందాం. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని ఇమేజ్కి ఈ విధంగానే ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏ రెజల్యూషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.